హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ రజనీ రెడ్డి. సో ఈరోజు వీడియో ఏంటి అంటే వెయిట్ లాస్తో పాటు ఇంచ్ లాస్ అవ్వడం ఎలా అనేది ఈరోజు వీడియో అనమాట. సో ఫుల్ వీడియో చూసేయండి, మీకు క్లారిటీ వస్తుంది. అంటే వెయిట్ లాస్తో పాటు ఇంచ్ లాస్ ఎలా అంటే ఎలా ఉండాలి అండ్ ఎలా తగ్గుతుంది అనేది ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నా ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వస్తాయన్నమాట. సో ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ లాస్తో పాటు ఇంచ్ లాస్ అవ్వడం చాలా మెయిన్ ఇంపార్టెంట్. చాలామందికి వెయిట్ లాస్ అవుతుంది కానీ ఇంచ్ లాస్ పెద్దగా అవ్వట్లేదు అన్న ఒక ఎప్పుడు కంప్లైంట్ వస్తూ ఉంటుందన్నమాట. సో దానికోసమే నేను ఈరోజు వీడియో అయితే షూట్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెయిట్ లాస్తో పాటు ఇంచ్ లాస్ కావాలంటే నేను చెప్పినట్టు ఇలా అయితే చేయండి, ఖచ్చితంగా మీకు ఇంచ్ లాస్ అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఏంటంటే నేను 1 అవర్ పాటు వాకింగ్ అయితే చేస్తాను. సో 5 to 6 వాకింగ్కి వెళ్ళేసి వచ్చాక ఇంకా 6 to 6:30 ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అనేది, ఖచ్చితంగా వర్కౌట్స్ ఎక్సర్సైజ్ అనేది చేస్తూ ఉంటానన్నమాట. సో ఫస్ట్ వార్మప్స్తో స్టార్ట్ చేసి ఇంకా చిన్నగా వర్కౌట్స్ అనేది పెంచుతూ ఉంటాను. యాక్చువల్గా ఏంటి అంటే మనం వెయిట్ తగ్గుతూ ఉంటాం కానీ మన బాడీ అనేది లూజ్ అయిపోయి ఇంకా ఇంచ్ లాస్ అనేది జరగకుండా ఉంటుందన్నమాట. మనకి ఇంచ్ లాస్ జరగాలంటే అంటే మన బాడీ ఒక షేప్కి రావాలి, మంచిగా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఎక్సర్సైజ్ అనేది చేయాలి. సో మనం ఇలా ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన స్టమక్ దగ్గర ఉన్న కొలెస్ట్రాల్ కానీ లేదా మన ఆర్మ్స్, థైస్ వీటి దగ్గర ఉన్న కొలెస్ట్రాల్ అనేది తగ్గేసి మన బాడీ అనేది ఒక షేప్కి అనేది వస్తుంది అండ్ మనకి ఇంచ్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది. సో ఇలా కనుక మనం ఎక్సర్సైజ్ అనేది ప్రతిరోజు ½ an hour కంటిన్యూ చేయాలి. స్టార్టింగ్ చేసినప్పుడు కొంచెం పెయిన్ ఉంటుంది, అంటే మనం ఇంతవరకు చేయలేదు కదా, సో స్టార్టింగ్ కాబట్టి కొంచెం పెయిన్ ఉంటుంది. కాకపోతే తర్వాతకి మనకి అలవాటు అయిపోతుంది అండ్ మన పార్ట్స్ అన్నీ ఫోల్డ్ అవ్వడం ఇదంతా జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇలా ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మన బాడీ షేప్ అనేది మారిపోతుంది అండ్ ఏ షేప్కి రావాలనుకుంటామో అలా అయితే వస్తూ ఉంటుందన్నమాట. సో మ్యాక్సిమం అంటే ముఖ్యంగా లేడీస్కి ఏంటంటే టమ్మీ ఉండడం, కొంతమందికి ఇంకా ఆర్మ్స్ ఎక్కువగా ఉండడం, కొంతమందికి థైస్, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్ట్ దగ్గర కొంచెం ఫ్యాట్ అనేది ఉంటూ ఉంటుందన్నమాట. సో ఆ ఫ్యాట్ బర్న్ చేయాలంటే ఓన్లీ మనకి డైట్ అనేది సరిపోదు. డైట్తో పాటు మనం ఖచ్చితంగా వర్కౌట్స్ అనేది చేయాలి. డైట్ చేస్తే వెయిట్ లాస్ అవ్వారంటే అవుతారు, కాకపోతే మన బాడీ అనేది లూజ్ అవుతుంది కానీ అది ఫిట్గా అంటే అది టైట్గా కావడానికి అంత హెల్ప్ఫుల్ అవ్వదు. ప్లస్ మనకి ఇంచ్ లాస్ కావడానికి కూడా ఓన్లీ డైట్ చేస్తే చాలా టైం పడుతుంది. అలా కాకుండా మనం డైట్తో పాటు ఇలా వర్కౌట్స్ కనుక మనం స్టార్ట్ చేస్తే మనకి 1 వీక్లోనే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది అండ్ మన బాడీ కూడా మనకి చాలా లైట్గా అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో నేనైతే కొన్ని ఎక్సర్సైజ్ గూగుల్లో చూసి చేస్తూ ఉంటారనమాట. సో నేను ఒకే రకంగా చేయను, కొన్నిసార్లు కొన్ని మారుస్తూ ఉంటాను. ఆర్మ్స్ దగ్గర ఎక్కువ ఫ్యాట్ ఉన్నప్పుడు ఆర్మ్స్ అండ్ ఎక్కువ టమ్మీ ఎక్సర్సైజ్లే చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఆఫ్టర్ డెలివరీ చాలా మందికి టమ్మీనే ఎక్కువ వస్తూ ఉంటుంది కదా, సో దానికోసం ఎక్కువ టమ్మీ వర్కౌట్స్ చేస్తూ ఉంటారనమాట. సో ఇలా వర్కౌట్ చేయడం వల్ల మనకి ఆ ప్లేసెస్లో ఉన్న కొలెస్ట్రాల్ అనేది తగ్గేసి మన బాడీ అనేది ఒక షేప్కి వస్తుంది అండ్ ఫిట్నెస్ అనేది వస్తుంది. చాలా వరకు చూడండి, వర్కౌట్స్ చేయడం వల్ల మంచి ఫిట్నెస్ వస్తుంది అండ్ మన బాడీ ఒక షేప్కి వస్తుంది అండ్ మన ఆర్మ్స్, థైస్, టమ్మీ అనేది తగ్గడం స్టార్ట్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇంకా నాకైతే సైడ్స్ ఎక్కువగా వస్తుంది. సైడ్స్ కోసం ఇలా అంటే కొన్ని వర్కౌట్స్ అయితే చేస్తాను. నేను నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా చెప్తాను, అంటే ఏ వర్కౌట్ చేస్తే ఎలా తగ్గుతుంది అండ్ ఎక్కడ తగ్గాలంటే ఏ వర్కౌట్స్ చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే క్లారిటీగా అయితే చెప్తాను అనమాట. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఇంచ్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది అండ్ మనం దిగులు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇంచ్ లాస్ అవ్వట్లేదు అని చెప్పేసి. 1 month కనుక కంటిన్యూ చేస్తే నిజంగా అండి మన బాడీ మనకి అసలు చాలా ఆశ్చర్యం వేస్తుంది, ఇంత డిఫరెంట్ వచ్చేసామా అని చెప్పేసి. సో ఈ వర్కౌట్స్ అనేది మనకి వీలున్నప్పుడు, అంటే నాకు ఎర్లీ మార్నింగే చాలా ఇష్టం కాబట్టి నేను 5 to 6 వాకింగ్కి వెళ్ళేసి వచ్చాక 6 to 6:30 వరకు వర్కౌట్స్ అన్నీ చేస్తూ ఉంటాను. కానీ చాలామంది లేడీస్కి అలా కుదరదు కదా, సో పిల్లలు ఉంటారు, వాళ్ళు స్కూల్కి పంపించడం లేదా ఇంకేదైనా వర్క్స్ ఉండడం, ఇంట్లో వాళ్ళకి టిఫిన్స్ ఇలాంటివి చేసి పెట్టడం వల్ల ఏంటి అంటే కుదరదు కదా. అలాంటప్పుడు మనం ఈవినింగ్ టైంలో ఈ వర్కౌట్స్ అనేది హ్యాపీగా చేసుకోవచ్చు. అండ్ నేనైతే స్టార్టింగ్ వాకింగ్ నుంచి స్టార్ట్ చేసి ఇంకా వర్కౌట్స్ దగ్గరికి వచ్చేసాను.
చేశాననమాట. సో స్టార్టింగ్ నెమ్మదిగా అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఫస్ట్ నెమ్మదిగా వాకింగ్ చేయండి. ఆ తర్వాతకి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయండి. ఆ తర్వాతకి ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. అండ్ స్టార్టింగ్ డేస్ చేసినప్పుడు కొంచెం పెయిన్ ఉంటుంది, అంటే సైడ్స్ కానీ టమ్మీ కానీ కొంచెం పెయిన్ ఉంటుంది. కానీ రాను రాను ఇది బాగా మనకు అలవాటు అయిపోతుంది అనమాట. ఇలా అలవాటు అయిపోయి మన బాడీ ఎక్కడికక్కడ ఫోల్డ్ అయిపోతుంది. నేనైతే ఇప్పుడు ఈజీలీ కింద కూర్చొని కూడా లేవలేస్తాను. అంటే కొంతమంది చెయ్యి పట్టి లేవడం, లేదా కొంతమంది కింద కూర్చొని అన్నం తినడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా కాకుండా హ్యాపీలీ ఫుడ్ తినేటప్పుడు కూడా మ్యాక్సిమం కింద కూర్చొని తినడానికి ట్రై చేయండి. సో ఇవన్నీ మనకు ఒక మంచి ఎక్సర్సైజ్ సంబంధించినవి అనమాట. సో ఇలాంటి వర్కౌట్స్ కనుక చేస్తే మనకి నిజంగా అంటే ఇంచ్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అండ్ మన బాడీ మనకే చాలా లైట్గా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇలా కంటిన్యూగా చేస్తే ఒక 1 వీక్ చేస్తే చాలు ఆ రిజల్ట్ అనేది మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఇంకా థైరాయిడ్, ఇంకా ఇలాంటి పీసీఓడి ఇలాంటి ఇష్యూస్ ఉంటే కూడా చాలా వరకు తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో ఇంకా ఈ విధంగా నా వర్కౌట్స్ అయితే కంప్లీట్ చేసుకుంటాను. అండ్ ఓన్లీ వర్కౌట్స్ వల్లనే మనం వెయిట్ లాస్ అవ్వము, లేదా ఓన్లీ డైట్ వల్లనే మనం వెయిట్ లాస్ అవ్వము. రెండూ ఉండాలి. రెండూ ఉంటేనే మనం ఫాస్ట్గా వెయిట్ లాస్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో నేను ఇక్కడ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఇంకా 10:30కి అలా నేనేం చేస్తానంటే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఇంట్లో వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయాక 10 లేదా 10:30కి నేనైతే ఇక్కడ పుదీనా వాటర్ అయితే తీసుకుంటున్నాను. వామ్ వాటర్ తీసుకుంటాను. అండ్ కొంచెం హనీ లెమన్ వేసేసుకొని హ్యాపీగా ఈ వాటర్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటానన్నమాట. నేను చెప్పినట్టు చేస్తే ఇంచ్ లాస్ 1 వీక్లో మీరు ఇంచ్ లాస్ ఖచ్చితంగా చూస్తారు. ఒక్కసారి అయితే ఫాలో అయ్యి చూడండి, ఖచ్చితంగా మనకు ఇంచ్ లాస్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నేను 10:30కి వాటర్ తాగేసాను కదా, హనీ వాటర్. అండ్ ఇక్కడ వచ్చేసి నేను 12:30కి బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి నేను ఓవర్ నైట్ సోప్ ఓట్స్ అయితే తీసుకున్నాను. సో ఈ ఓట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఎలా హెల్తీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది అనేది నేను ఇంతకుముందు వీడియోలో షేర్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి. సో ఇలా నేనైతే ఒక జార్లో ఓవర్ నైట్ ఓట్స్ పెట్టేసుకొని ఇంకా తినేస్తున్నాను అనమాట. ఇలా తింటే మన స్టమక్ ఫుల్ అయిపోతుంది. అండ్ నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను కాబట్టి 12:30కి నేనైతే ఈ ఓట్స్ అనేది తీసుకుంటూ ఉన్నాను. సో మనం తినలేదు, మన స్టమక్ ఖాళీగా ఉంది, ఇలాంటి ఫీలింగ్ ఏమీ రాదు. హ్యాపీలీ స్టమక్ అనేది ఫుల్ అయిపోతుంది అనమాట. సో నేనైతే ఇలా తింటానమాట. ఓట్స్ అనేది స్టార్టింగ్ ఎలా ఉంటాయా అనుకున్నాను, కానీ తర్వాత ఒక్కసారి ఇలా చేసుకొని తింటే నిజంగా అబ్బా అసలు ఏ రెసిపీ కూడా అంత బాగుండదేమన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ నాకు ఇది తింటుంటే ఎలా అనిపిస్తుంది అంటే ఏదో ఫ్రూట్ సలాడ్ తిన్నంత ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట. సో నేను ఇక్కడైతే ఇంకా ఓవర్ నైట్ ఓట్స్ అయితే తీసుకున్నాను. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను కాబట్టి ఇంకా నాకు 12:30కి ఆకలేస్తుంది కాబట్టి ఇంకా 12:30కి అయితే తినేస్తూ ఉన్నాను. ఇలా కనుక నేను ఫుడ్ తీసుకున్నాక ఇంకా 4:30 దాకా ఇంకేమీ తినను. ఇంకా మధ్యలో వాటర్ క్వాంటిటీ చాలా అవసరం కాబట్టి వాటర్ తాగుతాను. సో ఇలా ఒక బౌల్ ఫుల్ తినేస్తూ ఉంటాను అనమాట. ఓట్స్ తినొచ్చులే అని ఎంత క్వాంటిటీ పడితే అంత క్వాంటిటీ తీసుకోవచ్చు. నేనైతే చిన్న స్పూన్ అయితే 4 స్పూన్స్ తీసుకుంటాను, పెద్దదైతే ఓన్లీ 2 స్పూన్స్ తీసేసుకొని ఇంకా దాంట్లో అన్ని అవిసె గింజలు ఇవన్నీ వేసేసుకొని ఫుల్గా తినేస్తూ ఉంటానన్నమాట. ఆఫ్టర్నూన్ 12:30కి తినేసి ఇంకా 3 వరకు అలా ఏదైనా వర్క్ చేసుకొని ఒక చిన్న మ్యాప్ వేస్తాను ఒక ½ an hour. ఆ తర్వాతకి ఇంకా 4:30కి ఇక్కడ లేసి ఇంకా గ్రీన్ టీ అనేది హెల్త్కి చాలా మంచిది. మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా మంచిది అనమాట. సో ఇక్కడ నేను 4:30 ఆ మధ్యలో అయితే ఇంకా నేను గ్రీన్ టీ అయితే తీసేసుకుంటున్నాను. ఇంకా నైట్కి వచ్చేసరికి ఈజీలీ అంటే చాలా లైట్ ఫుడ్ తీసుకోవాలన్నమాట. అన్నిటికంటే లైట్ ఫుడ్ జొన్న రొట్టె అనిపిస్తుంది నాకు. ఇంకా నాకు హెల్దీ అండ్ నాకు జొన్న రొట్టె తినడం చాలా ఇష్టం కాబట్టి నేనేం చేస్తానంటే కొంచెం కర్రీ పెట్టుకొని ఇంకా జొన్న రొట్టె అయితే తినేస్తూ ఉంటానన్నమాట. సో ఇలా తినడం వల్ల ఏంటంటే మన వెయిట్ అనేది చాలా ఫాస్ట్గా తగ్గిపోతాము. అండ్ నేను చెప్పినట్టు ఈ విధంగా కనుక చేస్తే ఖచ్చితంగా మనకి ఇంచ్ లాస్ అనేది కనిపిస్తుంది. ఇంచ్ లాస్ కావాలి అనుకుంటే మెయిన్లీ వర్కౌట్స్ ఎక్సర్సైజ్ అయితే చేయండి. ఖచ్చితంగా మీకు రిజల్ట్ చాలా ఫాస్ట్గా అయితే వస్తూ ఉంటుందన్నమాట. సో డిన్నర్లో అయితే నేను ఇలా సింపుల్గా జొన్న రొట్టె అండ్ ఎగ్ కర్రీ అయితే తీసుకున్నాను. అండ్ ఈ డిన్నర్ కూడా 6:30 to 7 మధ్యలో అయిపోవాలి. అప్పుడే ఇది అనేది మనకు వర్కౌట్ అవుతుంది. సో ఇంకా ఆ తర్వాతకి వాటర్ తీసేసుకొని డే మొత్తంలో కంటిన్యూగా 4 లీటర్ వాటర్ హ్యాపీగా తీసుకోవాలి. సో అప్పుడే మనకి వెయిట్ లాస్ అనేది జరుగుతుంది అండ్ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేది రాదు. సో ఇంకా నేను ఇక్కడ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట.
సో ఇక్కడ నేనైతే ఒక స్టీల్ బాటిల్ పెట్టుకొని దాంతోపాటు 4 లీటర్ వాటర్ అయితే తాగేస్తాను. సో ఇలా చేస్తే ఖచ్చితంగా మనకి ఇంచ్ లాస్ అయితే జరుగుతుంది. ఒక 1 వీక్ చేసి చూడండి, మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో ఈరోజు వీడియో అయితే ఇది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ నొక్కి నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. అండ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.